అందరూ బాగున్నారనుకుంటాను. అయితే ఇవాళ వీడియోలో మనం వాట్సాప్లో ఒక హైడెన్ ఫీచర్స్ ఉన్నాయి, అవి అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు చాలామంది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చాలా తీసుకొస్తాను. అందరూ తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అయితే షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని ప్లే స్టోర్లోకి వెళ్ళి సర్చ్లో విఏ బాక్స్ అని టైప్ చేయండి. డబ్ల్యూఏ బాక్స్, విఏ కాదు, డబ్ల్యూఏ బాక్స్. స్టార్టింగ్ ఫస్ట్ యాప్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. దీంట్లో అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. టాప్ ఒక 10 ఫీచర్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. యాప్ ఎలా ఉంటుంది చూడగానే పర్మిషన్స్ మొత్తం అలౌ చేయండి. యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్, ఇవి డిస్ప్లే ఓవర్లే ఉంది కదా, దీన్ని కూడా అయితే మీరు పర్మిషన్ అయితే ఇవ్వాలి. అలో డిస్ప్లే ఓవర్లే అదర్ యాప్స్. తర్వాత యాప్ ఎలా ఉంటుంది ఓపెన్ అయినాక, ఇది ప్రీమియం యాప్ ఉంటుంది. దీంట్లో ప్రీమియం అయితే మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇది ఫ్రీ యాప్ కాబట్టి ఎనేబుల్ అయితే అవ్వట్లేదు. అయితే ఇంకా ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే వ్యూ డిలీటెడ్ మెసేజెస్. ఇదిగోండి అలౌ టు ఆటో స్టార్ట్ పర్మిషన్ అని వచ్చింది కదా, దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. వ్యూ డిలీటెడ్ మెసేజెస్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వాట్సాప్ చూపిస్తుంది. నేనైతే మామూలు వాట్సాప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అప్డేట్ యాప్స్, నోటిఫికేషన్ యాక్సెస్ కూడా ఎనేబుల్ చేయమంటుంది. నేనైతే ఎనేబుల్ చేస్తున్నాను. ఇక్కడైతే వార్నింగ్ ఒకటి వస్తుంది, ఇగ్నోర్ చేయండి. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. పర్మిషన్ అయితే ఇచ్చాను. చూడండి ఇక్కడ నో చాట్స్ ఆర్ అవైలబుల్ అని ఉంది. దీంట్లో ఏంటంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసినాక డిలీట్ చేసిన యాప్స్ చాట్స్ మాత్రం ఇక్కడ చూపిస్తుంది. చూడండి చూపిస్తాను. వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ ఇదిగోండి, నా నెంబర్ నుంచి నేను పెడుతున్నాను మెసేజ్. పెట్టాను కదా, ఏంటిది ఇంకా రీచ్ అవ్వలేదు. కనెక్షన్ అండి. మెసేజ్ వచ్చింది కదా, సారీ, ఈ నెంబర్ నుంచి మెసేజ్ పెట్టాలి. దీనికి ఏదో టైప్ చేస్తాను. ఇదిగోండి టైప్ చేశాను కదా, మెసేజ్ అయితే రిసీవ్ అయింది. దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, డిలీట్ చేశాను కదా. ఇప్పుడు మీరైతే విఏ బాక్స్ ఓపెన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వచ్చిన చూసారు. ఈ మెసేజ్ ఆల్రెడీ అసలు అయితే నేను డిలీట్ చేశాను, కానీ ఇక్కడైతే మెసేజ్ చూపిస్తుంది. ఇదిగోండి అలాగే ఇక్కడ ఇమేజ్ కూడా ఏదో ఒకటి పంపిస్తాను. నేనైతే ఇమేజ్ పంపిస్తున్నాను. లోగో పంపించాను కదా, అక్కడైతే చూడలేదు ఇంకా, నేను డిలీట్ చేశాను. దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్. ఇది ఓకే, దీంట్లోనే వచ్చింది ఇమేజ్. ఇది ఫోటో అని చూపిస్తుంది. ఇంకోసారి పెట్టి డిలీట్ చేసి చూద్దాం. పెట్టాను కదా, డౌన్లోడ్ చేశాను, ఓపెన్ అయింది. ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను వేరే దాంట్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి విఏ బాక్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇమేజెస్, ఇదిగోండి ఇమేజ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఫ్రెండ్స్, ఇది మీరు డిలీట్ అయిపోయిన మెసేజ్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రం మీకు చూపిస్తుంది. మిగతా టైం మీరు అంతకుముందు డిలీట్ అయిపోయినా అయితే చూడలేరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టేటస్ ఇక్కడ కనపడతాయి. ఇదిగోండి నేను ఇంతకుముందు ఓపెన్ చేస్తాను వీటిని, అందుకే కనిపిస్తున్నాయి. మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ నొక్కితే చాలు, సక్సెస్ఫుల్ డౌన్లోడెడ్. అంతే ఫ్రెండ్స్, సేవ్డ్. ఇక్కడ మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ కనపడుతుంది. అవును ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది కదా, మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్
మీరైతే వాట్సాప్ వెబ్ మామూలుగా నార్మల్గా చూస్తుంటారు కదా, అది కాకపోతే దీంట్లో కూడా ఈ యాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే యాప్ లాగా అయితే యూజ్ అవుతుంది. దీంట్లో మన మామూలు నార్మల్ వెబ్ లాగా అయితే ఉండదు, నార్మల్ యాప్ ఉన్నట్టు అయితే ఉంటుంది. నా దగ్గర ఇంకో మొబైల్ లేకపోవడం వల్ల దీన్ని అయితే మీకు చూపించలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వెబ్ అయితే మీకు మామూలుగా తెలిసిందే కదా, అది జస్ట్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇది యాప్ డిజైన్లో అయితే ఉంటుంది. ఇంకోటి వాట్సాప్ క్లీనర్, ఇదిగోండి చెప్పాను కదా ఇందాక, ప్రీమియం యాప్ అయితే ఇది క్లీనర్ అయితే ఓపెన్ అవుతుంది. వాచ్ యాడ్ టు గెట్ 1 టైం యాక్సెస్. మీరు యాడ్ అయితే చూస్తే కనుక మీకైతే అదైతే ఓపెన్ అవుతుంది. నేనైతే ఒకసారి యాడ్ అయితే చూస్తాను. 15 సెకండ్స్, అదైతే 15 సెకండ్స్ ఉంది. మాట క్లోజ్ చేశాను. సో నేనైతే జస్ట్ అది క్లీనర్ అంతే, దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. ఇదిగోండి నెక్స్ట్ ఫీచర్, ఇది హైలైట్ ఫీచర్ దీంట్లో, వాక్ ఆన్ చాట్. దీంట్లో దీనికైతే ఫీచర్ అయితే ఉందండి. ఇక్కడ వాట్సాప్ ఉంది కదా, డౌన్లోడ్ అలౌ చేయండి. క్లోజ్ ద యాప్ అని అడుగుతుంది. ఇది క్లోజ్ చేస్తున్నాను. నేను పట్టుకొని యాప్, అదర్ యాప్, నేను ఇది యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. మీరు సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ దీంట్లో డౌన్లోడ్ సర్వీసెస్, వ్యూ బాక్స్ ఎనేబుల్ అయితే చేసుకున్నాం. బ్లాక్ క్లోజ్ ద యాప్ అని అడుగుతుంది. నేనైతే యాప్ అయితే క్లోజ్ చేశాను. 4 స్టాప్ చేసి చూస్తాను ఒకసారి. 4 స్టాప్ అయితే చేశాను. ఇప్పుడు ఎలా చేస్తాను, ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ పర్మిషన్ అయితే డిజేబుల్ చేయమంటుంది డిస్ప్లే ఓవర్లో. దీంట్లో స్పెషల్ పర్మిషన్ అది, దీనికి స్పెషల్ పర్మిషన్ సెట్టింగ్స్లో సెర్చ్ చేయండి, డిస్ప్లే ఓవర్లే అని. లేకపోతే అడిషనల్ సెట్టింగ్స్ అవసరం లేదు, యాప్స్లోకి వెళ్ళి పర్మిషన్, అదే పర్మిషన్, auto start permission. వాక్ ఆన్ చాట్ గురించి లాస్ట్లో అయితే చెప్తాను. ఇప్పుడు ఫేక్ చాట్ అని కాల్స్ చూద్దాం. ఇది డిక్లైమర్ వచ్చింది కదా, ఏమైంది డిస్మిస్ చేసేయండి. డిస్మిస్ చేసి ఇక్కడ చాట్ బటన్ ఉంది కదా, చాట్ బటన్ మీద క్లిక్ చేసి నేను నేమ్ లేదా నెంబర్ ఇవ్వండి. నేనైతే ఛానల్ పేరు అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఫోటో, మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అయితే వస్తుంది కదా, దీన్ని ఆన్లైన్ పెట్టండి, సేవ్ చేసేయండి. అది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన దాంట్లో మీరు ఇక్కడ మెసేజ్ బాక్స్ ఉంది కదా, మెసేజ్ బాక్స్లో మెసేజ్ టైప్ చేసి ఇవ్వండి. ఇది మన సెండ్ బటన్. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక సెండ్ బటన్ వస్తుంది చూడండి లోపలికి, దీన్ని ప్రెస్ చేసి మీకు రిటర్న్ అంటే అటు నుంచి వచ్చినట్టు వస్తుంది మెసేజ్. ఇలా మీరైతే ఫేక్ చాట్ అయితే చేయొచ్చు. ఎన్ని మెసేజ్లు అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఇదిగోండి
మీరు డిలీట్ చేయాలంటే ఒక్కొక్కటి కానీ డిలీట్ చేయగలుగుతారు, మొత్తం ఒకసారి అయితే డిలీట్ చేయలేరు. ఇదిగోండి క్లిక్ చేసి డిలీట్, ఒక్కొక్కటి కానీ డిలీట్ అయితే అవుతుంది, మొత్తం ఒకసారి అయితే డిలీట్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ ప్రెస్ చేసి డిలీట్ కన్వర్జేషన్ డిలీట్ అయితే అవుతుంది. మీరు ఇలా ఎన్ని కావాలంటే అన్ని అయితే చాట్లు అయితే మీరు ఎన్ని కావాలంటే అన్ని చాట్లు అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫేక్ కాల్, ఇది కూడా కాల్ కూడా ఫేకే. ఇక్కడ మీరు ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి పేరు ఇచ్చేసి ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని, ఫోటో అయితే సెలెక్ట్ చేయట్లేదు, ఇక్కడ కాల్ బటన్ నొక్కితే మీకు కాల్ అయితే వస్తుంది. అలాగే మీరు ఇందాక దీంట్లో మీరు ఏదైనా చార్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇదిగోండి మళ్ళీ ఒకసారి చార్ట్ క్రియేట్ చేస్తాను. ఇదిగోండి మళ్ళీ సేవ్ చేస్తున్నాను, వచ్చింది కదా. దీనికైతే మీరు వీడియో కాల్ అయితే చేయలేరు కానీ ఆడియో కాల్ అయితే చేయొచ్చు. ఇదిగోండి కానీ డైరెక్ట్ కాల్ అయితే చేయొచ్చు. మీరు అక్కడ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ చార్ట్ క్రియేట్ చేస్తే మనకి సెట్టింగ్స్ అయితే ఇంకేం ఓపెన్ కావు, ఈ సెర్చ్ బార్ కూడా ఓపెన్ కాదు. జస్ట్ అంటే ఫేక్ వాట్సాప్ లాంటిది ఇది. అలాగే జస్ట్ ఇంకొక ఫీచర్ వచ్చేటప్పటికి ఇంట్రెస్టింగ్ ఫీచర్, ఎక్సెస్ ఫేసెస్. దీంట్లో ఎమోజీస్ ఉంటాయి, అంటే సాడ్, యాంగ్రీ అండ్ అదర్. వీటిలో మీకు ఎమోజీ కావాలంటే జస్ట్ ఈ ఎమోజీలో అండి, కాకపోతే మన పబ్జీ మొబైల్లో వాడతాం కదా నేమ్ చేసేటప్పుడు, అలాంటివి మాత్రమే. అంటే ఫేస్ లాగా కనబడుతూ ఉంటాయి. మెసేజ్ మీరు ఇక్కడ షేర్ చేయొచ్చు, మెసేజ్ను వాట్సాప్ కావాలంటే వాట్సాప్ షేర్ చేయొచ్చు. ఇదిగోండి అయితే వాట్సాప్కి అయితే షేర్ చేయొచ్చు మీరు. జస్ట్ అలా కనపడుతూ ఉంటుంది మెసేజ్, జస్ట్ అంతేమో ఉంటుంది కూల్. మీరు కావాలంటే వేరే యాప్స్ కూడా మీరు అయితే షేర్ చేసుకోవచ్చు వీటిని. అలాగే డైరెక్ట్ మెసేజ్ మీరు నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్లో మీరైతే మెసేజ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మెసేజ్ టైప్ చేసి కింద ఫోన్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్, ఇక్కడైతే నెంబర్ టైప్ చేశారు అనుకోండి, సెండ్ నొక్కేస్తే మీరు వాట్సాప్ అడుగుతుంది. ఓకే వాట్సాప్ ఇవ్వండి, మెసేజ్ వచ్చింది, సెండ్. మీరైతే నెంబర్ అయితే సేవ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, మీరు డైరెక్ట్ మెసేజ్ అయితే చేయొచ్చు. మీరు పర్టికులర్గా ఈ ఫీచర్ ఎప్పుడు అవుతుందంటే బయట ఎవరైనా మీకు నెంబర్ సేవ్ చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మీరు ఇలా అయితే ట్రై చేయొచ్చు. ఇంకొక ఫీచర్ వచ్చేటప్పటికి టెక్స్ట్ బిటర్. ఇక్కడ జస్ట్ ఏంటంటే మీరు ఒకసారి టైప్ చేసిన దాన్ని మ్యాక్సిమం 10,000 టైమ్స్ వరకు అయితే మీరైతే రిపీట్ చేయొచ్చు దాన్ని. అలా అంటే ఇక్కడ రిపీట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నేను హాయ్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెంబర్ ఆఫ్ రిపీట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నేను ఒక 100 టైమ్స్ అయితే పెడుతున్నాను, 1000 టైమ్స్ అయితే పెడుతున్నాను. తర్వాత ఇక్కడ రిపీట్ బటన్ నొక్కితే మీకు ఇదిగోండి ఇంత మీకైతే రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఎన్నిసార్లు అయితే టైప్ చేస్తారో అది అన్నిసార్లు అక్కడైతే రిపీట్ అవుతుంది. నేను 10,000 పెట్టాను, నేను 100 పెడతాను. ఇదిగోండి 100 టైమ్స్ రిపీట్, 100 టైమ్స్. దీన్ని కాపీ చేసి లేదా డైరెక్ట్ షేర్ చేసి వాట్సాప్, ఇదిగోండి 100 టైమ్స్ అయితే రిపీట్ అవుతుంది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేటప్పటికి దీన్ని క్లియర్ చేసి మీరు ఇదిగోండి లైన్, ఇక్కడ లైన్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ మీరు లైన్లో కొడితే వరుసగా కింద నుంచి లైన్ లాగా వస్తుంది ఇది మెసేజ్. ఇందాక హారిజాంటల్ వచ్చింది కదా, ఇప్పుడు వర్టికల్గా వస్తుంది. ఇందాక పైకి వచ్చింది కదా, ఇదిగోండి లైన్ టు లైన్ వస్తుంది. ఇప్పుడు లైన్గా వస్తుంది 100 టైమ్స్. ఇదిగోండి ఇది ఫ్రెండ్స్, ఇది టెక్స్ట్ రిపీటర్. ఇంకొక ఫీచర్ వచ్చేటప్పటికి టెక్స్ట్ ఎమోజీ. దీంట్లో ఏమంటే మీరు చార్ట్ టెక్స్ట్ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ రండి. నేను ఇదిగోండి ఇక్కడ ఎమోజీ, మీకు ఎమోజీ ఇక్కడ నేను ఎండ్ అని వస్తున్నాను. దీంట్లో నాకు మీకు ఏ అక్షరం ఏదైతే కావాలో నాకు ఎస్ మీద కావాలి. ఇదిగోండి ట్రాన్స్ఫార్మ్ ఎండ్ అనేది మీకు ఇక్కడ ఎలా కనపడుతుంది చూడండి. మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే క్యాపిటల్ అయితే రాద్దాం. ఇది
దీన్ని మీరు షేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది బాగా. ఇదిగోండి, ఇట్లా అయితే మీరైతే వాడచ్చు దీన్ని. టెక్స్ట్ టు ఎమోజీ బాగా యూజ్ అవుతుంది. ఎస్ ఇంకొకసారి ట్రై చేద్దాం. స్పేస్ ఇద్దాం, రెండింటికి మంచి స్పేస్ అయితే రావట్లేదు. ట్రిపుల్ ఎస్ కొట్టుదాం. ఓకే, రెండింటి వరకే మనకి ఛాన్స్ ఉంది ఇక్కడ, ఇంతకన్నా అయితే ఎక్కువ లేదు. ఎండ తీసేసి హాయ్ అని పెడదాం. అవి కూడా అంతగా అయితే రాలేదు. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది టెక్స్ట్ అయితే. టెక్స్ట్ టు ఎమోజీ, ఇది టెక్స్ట్ టు ఎమోజీ. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వచ్చి షేక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ మీరు షేక్ చేస్తే వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది ఇంట్లో. ఇదిగోండి, వాట్సాప్ ఓపెన్ అవుతుంది. జస్ట్ అంత ఏం లేదు. ఇంకోటప్పటికి గ్యాలరీ ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే మీరు క్లిక్ చేసినప్పుడు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఇమేజెస్ మొత్తం కనబడుతూ ఉంటాయి. అంతే, ఏం లేదు దీంట్లో. ఫ్రెండ్స్, కాబట్టి దీంట్లో వచ్చే ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే మెయిన్ 3 థింగ్స్. ఒక టెక్స్ట్ టు ఎమోజ్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి డిలేటెడ్ మెసేజెస్ అండ్ ఫేక్ చాట్ అండ్ డైరెక్ట్ మెసేజెస్. ఇవైతే చాలామందికి చాలా రకాలుగా అయితే యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.